18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల విషయంలో అక్కడ స్కూల్స్లో కానివ్వండి, వాళ్ళ స్పోర్ట్స్ ఏరియాలో కానివ్వండి, యూత్ సెంటర్స్లో కానివ్వండి, మొబైల్ యూజ్ చేయటాన్ని నిషేధించడం జరిగింది. హాయ్, అందరికీ నమస్కారం. పిల్లల విషయంలో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది అక్రాస్ ద గ్లోబ్ ప్రతి కంట్రీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. అదే విధంగా భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కంట్రీస్ అంటే టెక్ సావీ ముందు నుంచి టెక్నాలజీని క్లాస్ రూమ్ లో కూడా ప్రోత్సహిస్తున్నటువంటి చాలా కంట్రీస్ వెనకడుగు వేస్తున్నాయి. ఆ మధ్య కాలంలో ఆస్ట్రేలియా అటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా డెన్మార్క్ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏమిటి అంటే పిల్లల విషయంలో పర్టికులర్లీ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల విషయంలో అక్కడ స్కూల్స్ లో కానివ్వండి, వాళ్ళ స్పోర్ట్స్ ఏరియాలో కానివ్వండి, యూత్ సెంటర్స్ లో కానివ్వండి, అదే స్పోర్ట్స్ ఏరియా అంటే స్పోర్ట్స్ క్లబ్ లో కానివ్వండి, ఇలాంటి ప్రతి చోట కూడా మొబైల్ యూజ్ చేయటాన్ని నిషేధించడం జరిగింది. సో అందువల్ల డెన్మార్క్ లో ఈ రూల్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రతి పిల్లలు కూడా క్లాస్ కి ఎంటర్ అయ్యేటప్పుడు లేదా స్కూల్ కి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళ మొబైల్ ని డిపాజిట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితిని కల్పించింది. ఎందుకు కల్పించింది? మనకన్నా ముందే టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నారు కదా. ఈ టెక్నాలజీ యూసేజ్ వల్ల మోస్ట్ పర్టికులర్లీ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో అన్న యావరేజ్ వాళ్ళ స్టడీ ప్రకారం 5.5 గంటల పాటు మొబైల్ చూడటం జరుగుతుంది అనేటువంటిది ఒక పాయింట్. రెండోది, దీనివల్ల మెంటల్ స్ట్రెస్ పిల్లల్లో ఎక్కువ పెరుగుతుంది అనేటువంటి రెండో పాయింట్. సో మూడవది ఏమిటంటే వాళ్ళ ఎనర్జీస్ ఘోరంగా డ్రాప్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి అనేటువంటిది మూడో పాయింట్. ఇక నాలుగవది, ఈ పిల్లలు అవుట్ గ్రూప్ అయిపోతున్నారు. అంటే సోషల్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, ఒకరితో కలవట్లేదు, మొబైల్తో పాటే ఎడిక్ట్ అయిపోతున్నారు, మొబైల్తో మాత్రమే ఉంటున్నారు. సో కాబట్టి తప్పనిసరిగా దీని నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి దీని మీద అని ఇప్పుడు డెన్మార్క్ కూడా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే డిజిటల్ అడ్వాన్స్డ్ కంట్రీస్ మరలా వెనక్కి ఆలోచిస్తున్నాయి, మోస్ట్ పర్టికులర్లీ పిల్లల విషయంలో. అంతేకాకుండా డెన్మార్క్లో నేషనల్ నో ఫోన్ డేను కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా జరిగినటువంటి నేషనల్ నో ఫోన్ డేలో 10% పీపుల్ హోల్ కంట్రీలో 10% పీపుల్ పాల్గొనడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చెప్పేది పేరెంట్స్, అడల్ట్స్ మోర్ రెస్పాన్సిబుల్ గా మొబైల్ యూసేజ్ లో ఉంటే పిల్లల విషయంలో అటువంటి ఎఫెక్ట్ పడదు అనేటువంటిది వాళ్ళు నమ్ముతూ డిజిటల్ అడ్వాన్స్డ్ కంట్రీస్ మరలా మూలాల్లోకి ఆలోచిస్తూ ఉన్నాయి. మరి భారతదేశానికి సంబంధించి పర్టికులర్లీ మనకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? లేదా ఈ నిర్ణయంపై, ఇటువంటి నిర్ణయాలపై మీ యొక్క ఆలోచన ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.